వాక్యాన్ని ధ్యానిద్దాం. आइए हम सब बाइबल खोलकर प्रभु के वचन को ध्यान करेंगे। ఈరోజు దేవుని యొక్క ఆ సుగంధ సువాసన, పరిమళ సువాసన అనేది మనుషుల మీదకి మరి వ్యాపించాలని, ఆ తరువాత విశ్వాసుల ద్వారా ఆ సువాసన ఆయన ఆఘ్రాణించి ఆనందం పొందాలని దేవుడు అనుకుంటున్నాడు. आज के दिन प्रभु चाहता है कि प्रभु का सुगंध, प्रभु को जो चाहते हैं, इच्छा रखते हैं, उनके ऊपर आए और उनके द्वारा बहुत से लोगों के अंदर फैले और उस सुगंध को प्रभु पाए। మీరు ఎప్పుడన్నా ఒక మంచి మల్లెపూలు ఆ యొక్క తోట, మంచి పూల చెట్లు, మరి ఆ ఉద్యానవనం నుంచి మీరు వెళుతూ ఉంటే ఆ గాలికి ఏమవుతుందంటే ఆ వాసన మనకి దగ్గరికి వస్తుంది. जब हम चमेली के फूल के खेत या कोई भी फूलों के खेत से होकर गुजरते हैं तो वहां की खुशबू जो है हम तक पहुंचती है। ఆ పూల వాసన మనకి మన ముక్కులకు తగిలినప్పుడు जब वो फूलों की खुशबू हम तक पहुंचती है, ఆ పూల వాసన మనం పీల్చుకొని उस फूलों की खुशबू को हम लेकर ఇక్కడ ఎక్కడో మొత్తానికి ఈ యొక్క దగ్గరలో ఒక పూల తోట ఉంది అనుకుంటాను అంటాం. हम कहते हैं कि आसपास में कहीं पे फूलों का खेत है। మీరు ఎప్పుడన్నా ఇంట్లోకి ఏదన్నా చండాల పడినట్టు వాసన వస్తున్నా గానీ ఇంట్లో మీరు చెంటు కొట్టుకుంటారు. अगर घर में बदबू आती है तो आप सेंट लगाते हैं, ఎందుకంటే ఈ సువాసన వలన ఆ చెడ్డ వాసన పోద్ది. इस सुगंध की वजह से जो बदबू आ रही है वो चली जाती है। ఈ మధ్యన టాయిలెట్లో కూడా ప్యాకెట్లో వస్తున్నాయి, అవి పెట్టుకుంటున్నారు, తగిలించుకుంటున్నారు. आजकल टॉयलेट्स में भी खुशबू के लिए पैकेट्स आ रहे हैं, उनको भी रखते हैं। మీరు టాయిలెట్లోకి వెళ్ళిన అంత మంచి వాసన వస్తుంది. जब आप टॉयलेट में जाते हैं तो बहुत अच्छी खुशबू आती है। ఇళ్లలో కూడా ఈ మధ్య స్ప్రే కొడుతున్నారు घरों में भी रूम स्प्रे लगा रहे हैं మంచి వాసన కోసం. अच्छी खुशबू के लिए। ఏదైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే अगर रिश्तेदार घर आ रहे हैं तो ఇల్లునంతా చక్కగా మరి మంచిగా అలంకరించి पूरे घर को अच्छे से साफ करके सजाते हैं, ప్రతి రూమ్ లో సెంటు కొడతారు. हर एक रूम में स्प्रे मारते हैं। ఆ చుట్టాలు ఇంట్లోకి అడుగు పెట్టంగానే మంచి వాసన. जब मेहमान घर में कदम रखते हैं उनको अच्छी खुशबू आती है। ఇందులో ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. प्रियो, एक और बात ध्यान से ఆ सुनिए। మంచి వాసన వచ్చిన మనిషికి ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. जब वो अच्छी सुगंध आती है तो इंसान को अंदर भी अच्छा फीलिंग आता है, మంచి ఫీలింగ్, अच्छा फीलिंग आता है, రకమైన ఆనందం వచ్చింది. एक तरह का आनंद आता है। మనిషిలో కూడా ఒక తాజాపనమైనటువంటి మంచి ఆనందం వచ్చింది. इंसान के अंदर भी ताजापन आता है और मन में आनंद भी आता है। వీళ్ళారా प्रियो, అదే విధంగా इसी तरह దేవుడు కూడా కోరుకుంటున్నాడు. प्रभु भी चाहता है। ఎఫీసీ పత్రిక పౌలు గారు రాసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. इफिसियों की लिखी पत्री में भी पौलुस ने जब लिखा तो यही बात लिखा है, విశ్వాసుల్లో పరిమళ సువాసన ఎదగాలని. विश्वासियों के अंदर सुगंध फैलाना है। అది ఏంటంటే ఆత్మీయ పరిమళ సువాసన. वो कौन सा सुगंध है? आत्मिक सुगंध। నిన్న మరి మనం పరమగీతంలో చెప్పుకున్నాం 4:16. कल के दिन श्रेष्ठ गीत में 4:16 हमने पढ़ा था। అందరు తీయండి. सब निकालेंगे। పరమగీతము श्रेष्ठ गीत 4:16. 4:16। నిన్న మనము ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు ఏం చేయము అనే అంశాన్ని గురించి విన్నాం. कल के दिन हमने हे उत्तर वायु जाग और हे दक्षिणी वायु चली आ करके सुना था। ఉత్తర వాయువు అంటే పరలోకం నుండి వచ్చే పరిశుద్ధాత్ముడని, उत्तर वायु मतलब स्वर्ग से आने वाला पवित्र आत्मा है। దక్షిణ వాయువు అంటే భక్తులు ఆ ఆత్మను పొందుకొని మరి యేసుప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు ఆ ఎత్తబడేదాన్నే మనము దక్షిణ వాయువు అన్నాం. दक्षिण वायु को हमने कहा कि जो पृथ्वी पर रहते हैं भक्तों इस आत्मा को पाए और जब यीशु मसीह आएगा तो इसी के द्वारा वो बादलों पे उठाए ఈ जाएंगे। ఉత్తర వాయువు దక్షిణ వాయు సంఘానికి చాలా అవసరం నేను విన్నాం మనం. कल हमने सुना था उत्तरी वायु और दक्षिणी वायु कलीसिया के लिए बहुत जरूरी है। మరి మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, कितने लोगों को समझ में आया मुझे पता नहीं, కానీ మద్రాసు నుంచి సురేష్ బెదర్ మాత్రం, చిన్న సురేష్ మాత్రం చాలా చక్కగా రాశాడు. मद्रास से छोटे सुरेश ब्रदर ने इसके विषय में बहुत अच्छे से मैसेज చాలా भेजा, చక్కగా రాశాడు, बहुत अच्छे से मैसेज भेजा, మంచిగా రాశాడు. बहुत अच्छे से लिखा। మరి మీలో ఎంతమందికి అర్థం నాకు తెలియదు. आपको कितने लोगों को समझ में आया मुझे पता नहीं। నేను అన్నాను కొంచెం మీరు విన్నా దాన్ని ఏ సందర్భం మీకు నచ్చిందో, ఏ సందర్భంలో దేవుడు మిమ్మల్ని తాకాడో, ఏ సందర్భంలో మీరు ఆధ్యాత్మిక పొందుకున్నారో, లేదా మీలో ఏమైనా తక్కువదనం ఉంటే అది తెలుసుకుని మరి అయ్యా నిజంగా ప్రభు నాలో ఇది ఉందని చెప్పి తెలుసుకుని
ఆ యొక్క సందర్భాన్ని పెట్టమని చెప్పాను మీకు నేను. मैंने आपको बताया कि जब आप वचन सुनते हैं, कौन सा संदर्भ आपको अच्छा लगा, कौन से वचन ने आपको छुआ, किस वचन के द्वारा आपके अंदर बदलावट आया, किस हाँ। वचन के द्वारा आपने अपनी कमी को जाना, मेरे साथ आप बांटिए। కానీ लेकिन మరి నిన్న ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు ఈ कल విషయం. के दिन कितने लोगों को ये वचन समझ में आया, मुझे नहीं కానీ पता। ఉత్తర వాయువు దక్షిణ మధ్య చాలా అవసరం, ये उत्तरी वायु और दक्षिणी वायु तो बहुत जरूरी है, చాలా అవసరం. बहुत जरूरी है। వాయువు అంటే గాలి. वायु मतलब हवा है। ఇప్పుడు పరిశుద్ధాత్మకి బైబిల్లో కొన్ని కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. बाइबल में पवित्र आत्मा के विषय में कुछ कुछ उदाहरण दिए गए हैं। ఎగ్జాంపుల్ దుప్పటి, चादर, పావురము, कबूतर, గాలి, हवा ఇంకా और ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల గురించి పరిశుద్ధాత్మ నేర్చుకుంటాం. कुछ कुछ संदर्भ को लेकर पवित्र आत्मा के विषय में हम जानते हैं। ఈ రోజు మనము आज के दिन हम జాగ్రత్త గమనించండి. ध्यान से सुनिए, కింద ఏమని రాయబడిందంటే, नीचे लिखा है, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. मेरी बारी पर बह जिससे उसकी सुगंध फैले, मेरा प्रेमी अपनी बारी में आए। అర్థమైందా? समझ में आ गया? ఎవరి ప్రియుడు? कौन है प्रेमी? ప్రియుడిని మూడు విధాలుగా పిలుచుకుంటాం. प्रेमी को 3 तरीके से बुलाते हैं। ప్రియుడు, प्रेमी, నా ప్రియుడు, मेरा प्रेमी, నా ప్రాణ ప్రియుడు. मेरा प्राण प्रेमी। ప్రియుడు प्रेमी వీళ్ళు ఒక రక్షణలో వీళ్ళు ఒక గ్రూపు. उद्धार पाए हुए में ये एक ग्रुप है। అంటే యేసు ప్రభు, మతపరం, मतलब यीशु मसीह ये एक धर्म है, మా మతం, ये हमारा धर्म है। మేము క్రిస్టియన్లు, हम क्रिश्चियन हैं, మేము క్రిస్టియన్లు, हम तो क्रिश्चियन हैं। మా తాత క్రిస్టియన్, मेरे बुजुर्ग लोग नाना नानी మా क्रिश्चियन हैं, దాది క్రిస్టియన్, मेरे दादा दादी మా क्रिश्चियन हैं, నాన్నమ్మ క్రిస్టియన్, मेरे मम्मी पापा क्रिश्चियन हैं, మేము క్రిస్టియన్. हम क्रिश्चियन हैं। ఇది ये ప్రియుడు प्रेमी యేసు ప్రభు. यीशु मसीह, ఆయన ఏం దూషించరు, उसकी निंदा नहीं करते, బైబిల్ ఏం దూషించరు, बाइबल की निंदा नहीं करते, ప్రార్థనలకు వెళ్తారు, प्रार्थना में जाते हैं, అన్నీ ఉంటాయి. सब काम करते మారు हैं, మనసు ఉంది. लेकिन मन फिराव नहीं నేను होता। సంఘాల్లో 4 రకాల సంఘాలు చెప్పాను మీకు. कल के दिन कलीसियाओं के बारे में मैंने 4 कलीसियाओं के विषय में बताया था। 4 రకాలు చెప్పాను మీకు. 4 तरीके की कलीसियाएं होती हैं। తరువాత उसके बाद ప్రియుడు, నా ప్రియుడు. प्रेमी, मेरा प्रेमी। నా ప్రియుడు అంటే मेरा प्रेमी मतलब కొంచెం దగ్గరగా వెళ్ళారు, थोड़ा नजदीक चले गए, కొంచెం దగ్గరగా थोड़ा नजदीक అంటే తెలుసుకున్నారు, मतलब जान लिया, బాప్తిసాలు తీసుకున్నారు, बपतिस्मा ले लिया, సంఘంలో ప్రభు భోజనాల్లో పాల్గొంటారు, कलीसिया में प्रभु भोज में शामिल हो जाते సేవా हैं, విధానంలో పాల్గొంటారు, सेवा में भी शामिल हो जाते हैं, కొంచెం దగ్గరికి వెళ్ళారు, और थोड़ा नजदीक चले गए, నా అనే దగ్గరికి వెళ్ళారు. मेरा करके नजदीक चले गए। నెక్స్ట్ మూడవ గ్రూపు, तीसरी झुंड, నా ప్రాణ ప్రియుడు. मेरा प्राण ఇక प्रिय, సావైనా బతుకైనా ఆయనతోటి. मरू या जीऊं सिर्फ उसी के साथ। నా ప్రాణ ప్రియుడు, मेरा प्राण प्रिय, నా ప్రాణం కంటే ఎక్కువైన वो వాడు, मेरे प्राण से बढ़कर है, నా ప్రాణం కంటే ఎక్కువైన వాడు. मेरे प्राण से बढ़कर है वो मेरे ఈ लिए। మూడో గ్రూప్ లోకి వచ్చినప్పటికి వీళ్ళు పెళ్లి కుమార్తె సంఘానికి ఎదగబడిన వాళ్ళు వీళ్ళు. ये तीसरे झुंड में आए तो ये दुल्हन की कलीसिया ఇలా के ऊंचाई అర్థం तक पहुंचे చేసుకోండి, हुए लोग हैं। ఇలా అర్థం చేసుకోండి. प्रियो समझने की कोशिश ఈ कीजिए। దినాలలో లాక్డౌన్ లో దేవుడు చాలా చక్కగా మాట్లాడతారు దైవదాసం ద్వారా. इस दिनों में लॉकडाउन में प्रभु के दास के द्वारा प्रभु पवित्र आत्मा बहुत ఈ अच्छी से बात లాక్డౌన్ करता లో है। ఎదగని వాళ్ళు ఎప్పుడు ఎదగలేరు, इस लॉकडाउन में जो नहीं बढ़ सकते वो कभी भी नहीं बढ़ सकते, ఎప్పుడు ఎదగలేరు. कभी भी नहीं बढ़ सकते। అందుకు ఒకసారి యేసు ఒక మాట అన్నాడు, इसलिए यीशु मसीह ने एक बार एक बात ఇక कही, మీ పాపంలో ఉండి మీ పాపం చచ్చిపోండి అన్నాడు యేసు ప్రభు. आप अपने पाप में ही रहकर पाप में ही मर जाओ। ఇక నేను రాకుండా ఉంటే మీకేం బాగాలేదు, నేను వచ్చాను కాబట్టి చెప్పాను కాబట్టి మీ పాపానికి మిషన్ లేదు అన్నాడు. अगर मैं नहीं आता तो आपके लिए कोई परेशानी नहीं होती, लेकिन अब मैं आ गया, मैंने बताया अगर ऐसा नहीं करोगे तो आपका पाप का कोई इलाज नहीं। ఈ లాక్డౌన్ వచ్చింది, ఈ లాక్డౌన్ చక్కగా ఆ గయా. దైవదాసం ద్వారా మంచి మంచి ఆత్మీయ మాటలు మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा प्रभु के दास के द्वारा अच्छी अच्छी आत्मिक बातें कर रहा है। చాలా మంది అభాగ్యులు రాలేకపోతున్నారు. बहुत से अभाग्य लोग हैं जो नहीं आ पा रहे। ఎట్లా ఉంటదంటే, ये ऐसा होता है कि సాగరమే నా చేరులో ఉన్న దాహం తీరదు కదా అని ఒక కవి పాట రాశారు. सागर मेरे ही खेत के पास है लेकिन मेरा प्यास नहीं बुझता करके। సాగరము నా చేరులో ఉంది, లేకపోతే దాహం తీరట్లా. सागर जो है मेरे नजदीक ही है लेकिन मैं प्यास नहीं बुझा पा रहा। చక్కగా లైవ్ లో వాక్యం జరుగుతుంది, अच्छे से लाइव में वचन चल रहा है, మీకు ఉచితంగా వాక్యం అందిస్తున్నాం, मुफ्त में आप तक वचन ఎన్నో पहुंचा रहे డబ్బులు हैं, పెట్టి మీకు వాక్యం అందిస్తున్నాం. कितने पैसे खर्च करके इसमें आपको वचन ఈ सुना रहे జూమ్ हैं, గూగుల్ లో తీసుకుని అందిస్తున్నాం మీకు. इस जूम को हम खरीद कर आप तक पहुंचा रहे हैं। ప్రియులారా, प्रियो, ఉచిత కృప ये प्रभु की मुफ्त कृपा है, పొందుకోండి, आप पा लीजिए, పొందుకోండి. पा लीजिए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఇక్కడ నా ప్రాణ ప్రియుడు అనే స్థాయికి మనం రావాలి. हे मेरे प्राण प्रिय,
ఇక इस ఆయన समानता లేకుండా का నేను मैं खोज रही బ్రతకలేను, हूँ। उसके बिना मैं जी नहीं सकता, ఆయన లేకుండా నేను బ్రతకలేను. उसके बिना मैं जी नहीं सकता। లోకాసు వార్తలో యేసుప్రభు గారు చెప్పారు, लूका सुसमाचार में यीशु मसीह ने कहा, నా నిమిత్తము मेरे लिए అన్నదమ్ములను, अपने అక్క भाइयों, చెల్లెలను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను, భార్యా బిడ్డలను, చివరికి పొలములను, భూములను, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయకూడదు. मेरे विषय में ना आप अपने माता पिता, भाइयों बहनों, रिश्तेदारों, पति पत्नी, बच्चों, अपने मित्रों, आखिरी में खेत जमीन घर, हर विषय को छोड़ देगा तो वो ఎవరు मेरा कहलाएगा। నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించొద్దు. मुझसे ज्यादा किसी से प्रेम नहीं करना। ఈ మాట అర్థం తెలుసా? इसका मतलब क्या है? యేసును స్వయంగా చెప్పారు ఈ మాటను ये बात यीशु मसीह ने खुद कहा है తన సువార్తల్లో. अपने सुसमाचार में, నాకంటే మీరు ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు, मुझसे बढ़कर किसी से प्रेम नहीं करना, నన్నే ప్రేమించాలి. मुझसे ही प्रेम करो। ఎవరు ప్రేమిస్తారు? कौन प्रेम करेगा? నా ప్రాణ ప్రియుడు. मेरा प्राण प्रेमी। ఆ యొక్క మూడవ యొక్క గ్రూపు तीसरा झुंड నా ప్రాణ ప్రియుడు. मेरा प्राण ఆయన प्रेमी। కౌగిలించుకుంటాం మనం, उसको गले लगाते हैं, వదలము ఆయన్ని हम మనం. उसको छोड़ेंगे भी नहीं। ప్రాణం పోయినా గాని, प्राण भी चले ఆ जाए, ప్రాణం పోయినా సరే, मेरा प्राण भी चले जाए, వీళ్ళు ఎవరిని కూడా నువ్వు ఆయన కంటే ఎక్కువ ప్రేమించద్దు. उससे ज्यादा इन लोगों में से किसी को भी प्यार मत करो। ఎవరిని ప్రేమించాలండి? किससे प्रेम करना चाहिए? వాక్యమైన దేవుణ్ణి ప్రేమించు. वचन रूपी परमेश्वर से प्रेम करना వాక్యమైన चाहिए। దేవుణ్ణి ప్రేమించు. वचन रूपी परमेश्वर को ही प्रेम करो। ఎక్కువగా ప్రేమిస్తే ज्यादा प्रेम करने से మీరు బాధపడతారేమో. शायद आप दुखित हो जाओगे। బాధపడబాకండి. दुखित मत हो। దేవుడి కంటే ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం చివరికి అనార్థాలు జరుగుతాయి. प्रभु से ज्यादा अगर किसी और से तुम प्रेम करोगे तो सच में आपके जीवन में अनर्थकारी ఎందుకో होंगे। తెలుసా? क्यों पता है? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. उसने आपके लिए प्राण दिया है। తల్లి గర్భములో 9 మాసాలు నిన్ను పోషించాడు. माता के गर्भ में 9 महीने आपका पालन पोषण किया। తల వెంట్రుక నుంచి కాళ్ళ గోళ్ళు వరకు ప్రతి అవయవాన్ని సృష్టించాడు. सर के बालों से लेकर पैर के नाखून तक हर अंगों को उसी ने ही बनाया है। తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నిన్ను పోషిస్తూ వచ్చాడు. माता के गर्भ से जब आप बाहर है तब से लेकर अभी तक आपका पालन पोषण वही कर रहा అందుకని है। ఆయన ప్రేమ ఆయనకి కావాలి. इसलिए उसका प्रेम उसको चाहिए। ప్రభు గారు యెషయా గ్రంథంలో అంటాడు, प्रभु यशायाह की पुस्तक में నా कहता है, మహిమను ఎవరికి నేను పోనివ్వను, अपनी महिमा में किसी के पास जाने नहीं నా दूंगा। మహిమను ఎవరికి పోనిను, अपनी महिमा में किसी के पास नहीं నేనే जाने दूंगा। దేవుణ్ణి. मैं ही परमेश्वर हूँ। పిల్లారా, प्रियो, ఆయన సార్వభౌముడు. वो सर्वांतर्यामी है। తెలుసా మీకు? पता है? సార్వభౌముడు అంటే ఇక ఆయన తర్వాత ఎవరు లేరు. सर्वांतर्यामी मतलब उसके बाद और कोई है ही नहीं। అల్ఫా ఒమేగా. अल्फा और ओमेगा। ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఈ ఈ సొలొమోన్ మహారాజు గారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. यहाँ पे सुलेमान राजा पवित्र आत्मा से बातें करता है। నా ఉద్యానవనం మీద విసురుడి. मेरी बारी पर बह। ఈ ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఎక్కడ విసరాలంట? ये उत्तरी वायु दक्षिण वायु को कहाँ बहाना है? ఎక్కడ విసరాలి? किधर बहाना है? ఉద్యానవనం మీద విసరాలి. उसकी बारी में बहाना है। ఇది ఉద్యానవనం అంటే తెలుసా? बारी मतलब क्या है? ఉద్యానవనానికి అరణ్యానికి తేడా ఉంది. बारी और जंगल में फर्क है। ఒకసారి అతనంట एक बार एक व्यक्ति ने कहा గురువు గారి దగ్గరికి వెళ్ళి, गुरु के पास जाकर, గురువు గారు गुरुजी నేను పోయి జంగల్ ని కొంచెం తయారు చేయాలనుకుంటున్నాను, मैं जाकर जंगल को तैयार करना चाहता हूँ, కూడా నా గురించి మీరు కొంచెం ఆశీర్వదించాలి అన్నాడు. मुझ पर आशीष दो। అయ్యా నేను అడవిని తయారు చేయాలనుకుంటున్నాను. मैं जंगल को बनाना चाहता हूँ। గురువు గారు गुरुजी నేను అడవిని తయారు చేయాలనుకుంటున్నాను, मैं जंगल को बनाना चाहता నా हूँ, గురించి కొంచెం ఆశీర్వదించాలి అన్నాడు. मेरे लिए कुछ आशीष की बातें कहो। ఒరేయ్, అడవిని నువ్వు తయారు చేసే పని లేదు, ఒక అడవి పెట్టబాక అక్కడ తయారవుతాడు అని. उसने कहा तुम्हें जंगल को बनाने की जरूरत ही नहीं है, तुम एक जगह कदम बिल्कुल मत रखो, खुद ब खुद जंगल बन అసలు నువ్వు जाएगा। అడుగు పెట్టబాకరా, आप कदम ही मत रखो, ఆ అడవి ఆటోమేటిక్ తయారైపోయింది అన్నాడు. वो जगह जंगल बन जाएगी। నువ్వు తయారు చేసే పని లేదు అడవిని. जंगल को बनाने की जरूरत ही नहीं है। ప్రియులారా, प्रियो, అడవికను ఉద్యానవనానికి తేడా ఉంది. जंगल और बाग में अंतर है। प्रियो, ఉద్యానవనానికి ఒక క్రమం ఉంటది, बाग का एक नियम होता है, ఒక మాలిక్ ఉంటాడు, उसका एक मालिक होता है। దానికి ఒక దాని ఏమంటది అంటారు, దేఖ్బాల్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటదండి, ఒక మంచి దాన్ని పోషణ, उसकी रखवाली करने वाला एक होता है, పోషణ ఉంటది. उसका देखभाल करने वाला होता है। సమయపరంగా నీళ్లు పెట్టడం, समय समय पर पानी देना, यूरिया కాదేయటము, खाद लगाना, శ్రద్ధగా ఉంటది. उस पर श्रद्धा देना। ఏంటి మొక్క పెరగట్లేదు, क्यों ये पौधा नहीं बढ़ रहा? ఇది మొక్క కొంచెం పచ్చగా పచ్చ అవట్లేదు, ఏంది क्यों ये हरा नहीं बन रहा पौधा? ఎండిపోతుంది, ఏంటి ये सूख रहा है, ఏమైంది क्या हो गया? అని మనము ఎక్స్పర్ట్లు అడుగుతాం. हम जाकर एक्सपर्ट लोगों से पूछते हैं, అయ్యా నా యొక్క ఉద్యానవనంలో మొక్కలు ఏం జరగట్లేదని. मेरे बाग में पौधे नहीं बढ़ रहे हैं। అడవి और जंगल, అడవి ఎవరిని అడుగుతారు? जंगल के विषय में किससे पूछेंगे? ఈడు చెట్టు ఇటుబడి ఉంటది, ఈడు చెట్టు ఇటుబడి ఉంటది. एक पेड़ टेढ़ा होता है, एक पेड़ इधर गिरा होता है, उधर गिरा होता है, అసలు క్రమం ఉండదు పిల్లరా. कोई नियम ही नहीं होता वहां पे। కొంతమంది విశ్వాసులు క్రమం ఉండదు.
कई विश्वासियों के अंदर नियम ही नहीं होता, అసలు క్రమమే ఉండదు. नियम बिल्कुल नहीं होता। ఏం పని లేకపోతే వచ్చి కత్తి ఇందాంలే, పని ఉంటే ఎందుకులే. काम नहीं होगा तो थोड़ी देर बैठकर सुनेंगे, काम है तो क्यों सुनना। ఇవాళ పని ఉంది కాబట్టి స్నేహితులు కలిసి ఎంజాయ్ చేద్దాం. आज काम है मित्रों के साथ घूमने का तो उनके साथ घूम के एंजॉय करेंगे। వీళ్ళేం పని లేకపోతే పోనీ కాసేపు కూర్చుంది. आज कोई काम नहीं है, थोड़ी देर बैठ जाइए। వాళ్ళలో త్యాగపూరితమైన జీవితం ఉండదు. उनके अंदर त्यागपूर्ण जीवन नहीं होता, వాక్యం కోసం వాళ్ళకు తెగింపు ఉండదు. వాళ్ళ దగ్గర वचन के लिए त्याग करने वाला जीवन भी नहीं होता। అన్ని పనులు పక్కన పెట్టి దేవుని పని వాళ్ళకు ఉండదు. हर काम बगल में रखकर सिर्फ प्रभु का काम करूंगा करके ఈ मन भी नहीं దేవుడు అనేది होता। ఒక ప్రైవేట్ సంస్థగా ఉండదు వాళ్ళకి. ये भगवान मतलब एक प्राइवेट ऑर्गेनाइजेशन की तरह होता है। ప్రియులారా, प्रियो జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए, ఇక్కడ ఏమంటున్నాడు, यहाँ क्या कहता నా है, ఉద్యానవనం మీద ఇసురుడి. मेरी बारी पर बह। అంటే పరిశుద్ధాత్మని ఆహ్వానించి నా మీదకి రండి. पवित्र आत्मा को आमंत्रित करते हैं, मुझ पर आ जाओ। ఆ ఉద్యానవనం నువ్వు నేనే. वो बाग आप और मैं है। మనం దేవుడు క్రమంలో పెంచడానికి మనకి బైబిల్ ఇచ్చాడు. प्रभु ने नियम के अनुसार हमें बढ़ने के लिए बाइबल दिया है, ధర్మశాస్త్రం ఇచ్చాడు, व्यवस्था दी है, ప్రవక్తలను ఇచ్చాడు, नबियों को दिया है, కీర్తనల గ్రంథం ఇచ్చాడు, भजन संहिता दी है, సువార్తలు ఇచ్చాడు, सुसमाचार दिए हैं, అపోస్తుల యొక్క బోధ ఇచ్చాడు, प्रेरितों का सुसमाचार दिया है, సంఘాలకి కంపల్సరీ పత్రికలు రాయించాడు. कलीसिया को नियम के अनुसार चलने के लिए पत्रिकाएं दी हैं, అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే విపత్తుల గురించి ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు. और सबसे प्रमुख आने वाली विपत्तियों के विषय में प्रकाशित वाक्य भी दिया है। ఇక వీటన్నిటిని బట్టి మనం నడపదు ఒప్పుకుంటాడా? अगर ये सब मिलने के बाद भी हम ढंग से नहीं चलेंगे तो क्या प्रभु हमारी बात मानेगा? నీ దగ్గర ఏముంది? आपके पास क्या है? నీ ముందే ఉంది आपके सामने क्या है? బైబుల్. बाइबल। బైబుల్ ఉంది నీ దగ్గర. बाइबल है आपके सामने। ఏంటా బైబుల్? क्या है वो बाइबल? పవిత్ర గ్రంథం. पवित्र ग्रंथ है, అది దేవుని చిత్తం. वो प्रभु की इच्छा है। బైబుల్ అనేది దేవుని చిత్తం. बाइबल प्रभु की इच्छा है, బైబుల్ దేవుని స్వభావం. बाइबल प्रभु का स्वभाव है, బైబుల్ దేవుని యొక్క చాహత్. बाइबल प्रभु की चाहत है, బైబుల్ దేవుని కోరిక. बाइबल परमेश्वर की इच्छा है। ఇలా ఉండండి మీరు, इस तरह आप रहो, ఇలా ఉండండి. इस तरह जियो। ఇందులో వ్యక్తులు ఉన్నారు ప్రియులారా. इसके अंदर व्यक्ति हैं, వాళ్ళ క్యారెక్టర్స్ उनका ఉన్నాయి. स्वभाव है, జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए ఎవరి క్యారెక్టర్ ఎలా ఉందో, किसका स्वभाव कैसा है। ఎవరి క్యారెక్టర్ నుంచి శబాస్ అన్నాడు, किसके स्वभाव को देखकर शबाश कहा, ఎవరి క్యారెక్టర్ సబ్బా వీళ్ళు చండాలంగా అసలు ఎందుకు పుట్టించానా వీళ్ళని, और किसके स्वभाव को देखकर प्रभु ने कहा मैंने इसको అసలు क्यों पैदा పుట్టక किया, పోతే अगर బాగుండేది. ये पैदा ही नहीं होते तो अच्छा होता कहा। అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకే బైబిల్ చదవాలి. इसलिए बाइबल पढ़ना है, దివారాత్రులు చదవాలి. दिन और रात बाइबल నువ్వు पढ़ना అన్నం है। తినా తినపోయినా, आप खाना खाओ या ना खाओ, స్నానం చేసినా చేయపోయినా, नहाओ या ना नहाओ, డ్యూటీకి వెళ్ళి వెళ్ళకపోయినా, नौकरी में जाओ या ना ఏ जाओ, పని చేసినా చేయపోయినా, काम करो या ना करो, బైబిల్ చదవాలి. बाइबल पढ़ना है। బైబిల్ చదివినప్పుడు बाइबल पढ़ते समय దేవుడు నీతో మాట్లాడతాడు. परमेश्वर आपसे बातें करता है। ప్రార్థన చేసినప్పుడు प्रार्थना करते समय నువ్వు దేవునితో మాట్లాడు. आप प्रभु से बातें करते ఈ हैं। రోజు నీకు అన్యోన్య సహవాసం ఉందా? क्या आपके साथ प्रभु की मित्रता है आज? అన్యోన్య సహవాసం. मित्रता, దేవుడు నీతో మాట్లాడితే వింటున్నావా? प्रभु आपसे बातें कर रहा है अभी, क्या आप सुन रहे हो? నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా? क्या आप उससे बातें करते हो? వీళ్ళారా, प्रियो, నువ్వు ఆయన ఉద్యానవనము, आप उसकी बाग हो, నువ్వు ఆయన ఉద్యానవనము. आप उसकी बारी हो, నీకు ఒక క్రమ జీవితాన్ని ఇచ్చాడు. आपके लिए नियम का जीवन दिया है। నువ్వు అడగాలి ఇప్పుడు. आपको मांगना है अभी। ఉత్తర వాయువు, हे उत्तरी वायु, దక్షిణ వాయువు हे दक्षिणी నా वायु, మీదకి రా. मेरे ऊपर बहा। ఏమనాలి? क्या कहना है? నా మీదకి రా. मेरे ऊपर आ जाओ। నేను నా ప్రభు యొక్క ఉద్యానవనాన్ని, मैं अपने प्रभु का बारी हूँ, పరిమళ సువాసన యొక్క మొక్కను. मैं एक सुगंधित पौधा हूँ। యేసు ప్రభు ఏమని తెలుసా ఒకసారి? यीशु मसीह ने क्या कहा पता है? నేను నాటని మొక్క అన్నాడు. తెలుసా అన్నారా? मैंने जो पौधा नहीं बोया है, నా తండ్రి నాటని మొక్కని ఏమంటాడు? मेरे पिता ने जो पौधा नहीं लगाया పెగలించేస్తాను అన్నాడు. वो उखाड़ दिया जाएगा कर कहा है। ఆయన నిత్యము కోప్పడే वो దేవుడు. हमेशा क्रोधित होने वाला है। కీర్తన గాని చదివితే भजन संहिता पढ़ेंगे, నిత్యము కోపపడే దేవుడు ఆయన. वो नित्य क्रोध करने वाला परमेश्वर ఎవరి है। మీద కోపపడతాడండి? किस पर क्रोध करेगा? ఎవరైతే బైబుల్ చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోకపోగా వారి పనులు వాళ్ళయే గాని దేని వాక్యం విందామే, అసలు మంచి వాక్యం గ్రహించే శక్తి లేక ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ మీద రోజు కోపడతాడు ఆయన. जो बाइबल पढ़े और उसको समझ नहीं सकते, वचन सुनने के लिए नहीं आते, अपनी मन मर्जी से चलते हैं, प्रभु के वचन के लिए तैयार नहीं होते, उस पर क्रोध करता है। నా ఉద్యానం మన మీద ఇసుడి. मेरी बारी पर बह करके कहता है। పిల్లారా, प्रियो, యేసు ప్రభులు వారు ఒకసారి అంజూరపు చెట్టును చూస్తానికి వెళ్ళాడు. यीशु मसीह एक बार अंजीर के पेड़ को देखने के लिए गया। ఆకలి అయింది. भूख लगी, ఆయన ఆకలిని మనం తీర్చాలి. अभी उसकी भूख को हमें बुझाना है। దేవుని ఆకలిని యేసు ప్రభు తీర్చాడు. परमेश्वर की भूख को प्रभु यीशु मसीह ने पूरा किया। ఇప్పుడు యేసు ప్రభు యొక్క దేవుని యొక్క ఆకలి మనం తీర్చాలి. अभी यीशु मसीह और परमेश्वर की भूख को हमें ही मिटाना है। ఏం చేయాలి? क्या करना है? తీర్చాలి ఆకలిని. भूख मिटाना है।
మరి మనం ఆయన ఆకలి తీరుస్తున్నామా? क्या हम भूख मिटाते हैं उसकी? అంజూరపు చెట్టులాగా ఎదిగినా ఏం దొరకట్లా, अंजूर के पेड़ में जैसे ढूंढा तो कुछ नहीं मिला, ఏం దొరకట్లా. कुछ नहीं मिल रहा। ఏమైపోయింది? అంజూరపు చెట్టుకి ఏం చేశాడు? क्या किया अंजूर के पेड़ में? శపించాడు. उसको शाप दे दिया। మనకు చూపించాడు యేసు ప్రభు. हमें दिखाया यीशु యేసు मसीह ने। ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన పరిచర్య ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. यीशु मसीह ने 3.5 साल पृथ्वी में जो सेवा किया वो विश्वासियों के लिए सादृश्य है प्रियो। అర్థమైందా మీకు? समझ में आ गया? ఇప్పుడు పరిశుద్ధాత్మను కోరుము. अभी पवित्र आत्मा को मांगो। ఒక కవి రాశాడు, एक कविता लिखी है कवि ने, పరిశుద్ధాత్మను కోరుము ఏమన్నాడు? पवित्र आत्मा को चाहो करके ఆ लिखा। పరిశుద్ధాత్మను కోరుకో. चाहो आप पवित्र आत्मा मुझे चाहिए करके। లోకాసు వార్త 11:13 అన్నాడు, అడిగిన వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తానన్నాడు. लूका सुसमाचार 11-12 में कहा है, जो मांगेगा उसको पवित्र आत्मा जरूर दूंगा। పరిశుద్ధాత్మ నాకు ఉంది బెదరంటే నీలో క్రియలు కనపడాలి. पवित्र आत्मा मेरे है अंदर है ब्रदर कहते हो तो आपके अंदर कार्य दिखाई देने నీకు चाहिए। అన్ని జనులకు తేడా కనపడాలి. आप में और अन्य जाति में फर्क दिखाई देना నువ్వు चाहिए। బయటికి వెళ్ళినప్పుడు క్రైస్తవులు కాని వారు, బైబిల్ చదవని వారు, సంఘాలకు వెళ్ళని వారు, ప్రార్థన చేయని వారికి నీకు భేదం కనిపించాలి. जब आप बाहर जाते हो अन्य जाति और जो बाइबल नहीं पढ़ते, जो चर्च में नहीं जाते, जो प्रार्थना नहीं करते, उनके और आप में बीच में फर्क నువ్వు दिखाई देना ఉద్యానవనం चाहिए। ఆయనకి आप बारी हो ఒక उसकी, క్రమం, एक नियम, ఒక మాలి ఉన్నాడు, एक माली है उसका, నీకు ఒక పోషణ ఉంది, आपके लिए पालन నీకు ఒక पोषण है, గుర్తింపు ఉంది, आपकी पहचान है, గుర్తింపు ఉంది నీకు. पहचान है आपकी। కానీ लेकिन ఆయన గుర్తింపులో నువ్వు లేకపోతే, उसकी पहचान में आप नहीं हो तो, ఆయన క్రమంలో నువ్వు లేకపోతే, उसके नियम में आप नहीं हो तो, ఆ మాలి ఆ చెట్టుని పీకేస్తాడు. वो माली उस पौधे को उखाड़ देता అరే है। పీకేరా, उखाड़ दो, పీకేయ్. उखाड़ दो इसको, ఈ మొక్క అనట్లా, ये पौधा तो नहीं बढ़ रहा, పీకేసే. इसको उखाड़ दो। 2 నిమిషాలు పట్టదు, 2 मिनट नहीं लगेगा, 2 నిమిషాలు పట్టదు. उखाड़ने के लिए 2 मिनट नहीं लगेगा। కానీ ఉచిత కృప మన మీద ఉంది ప్రియులారా. लेकिन मुफ्त में उसका अनुग्रह है हमारे पास। ఇంకా 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 और లోకాసు వార్త 13 అంటున్నాడు, लूका सुसमाचार 13 में అయ్యా कहता है, 3 సంవత్సరాలు అవుతుంది, प्रभु 3 साल हो गए, ఇదేంటి అసలు, ఇది అసలు బాగా ఆక్రమించింది కానీ ఇది వల్ల ఫలితమే లేదు. ये तो जगह घेर लिया लेकिन इससे कोई फायदा नहीं ఏం हो रहा। చేసేది? क्या करें इसका? కొట్టేమంటావా? क्या इसको काट डालूं? కొట్టేమంటావా? काट डालूं? మాలి ఏమంటున్నాడు? मालिक क्या कहता है? ఈ ఒక్క సంవత్సరం, 1 साल और, ఈ ఒక్క సంవత్సరం. 1 साल और। పేతురు గారు అంటున్నాడు, पत्रस कहता है, ఆయన రాకడ ఆలస్యం కాదు గాని उसका आगमन में तो देरी नहीं है, ఎవరు నశించుకుంటానికి. कोई नाश ना हो। నేను అనుకుంటున్నాను मैं सोच रहा हूँ ఈ లాక్డౌన్ అందుకే ఇచ్చాడు. ये लॉकडाउन शायद इसीलिए दिया गया है। ఇప్పుడన్నా कम से कम अभी కొంచెం బాగా ఎదగండి, अच्छे से बढ़िए, బాగా ఎదగండి, अच्छे से बढ़िए, మంచి మంచి వాక్యాలు. अच्छे अच्छे वचन। ఆ పాల్తూ సమయం అయిపోయింది. वो फालतू समय खत्म हो गया। ఏదో సంఘానికి వెళ్ళి కాసేపు పైకి లేచి కాసేపు కూర్చొని कलीसिया में गए, थोड़ी देर खड़े हो गए, थोड़ी देर बैठ गए, కాసేపు ఈ అయిపోయింది, ఈ కాలం थोड़ी देर అయిపోయింది. ऐसा बोला, ये समय खत्म। కొంచెం పెద్దగా పాడతాము, थोड़ी देर तेज की गीत गाना, కాసేపు నెమ్మదిగా పాడతాము. थोड़ी देर స్లో से गीत गाना। ఆ పాస్టర్ గారు అడుగు తిరుగుతాడు, पास्टर जी उधर मुड़ जाएंगे, నీకెళ్ళేనేమో బీప్ పెడతాడు, आपकी तरफ पीठ दिखाते हैं మొహమ్మడి పెడతాడు. और अपनी शक्ल दूसरी तरफ रखते हैं। ఎందుకయ్యా నీకు ఈ బాధ? क्या करना इतना सारा परेशानी? యేసు అన్నాడు, यीशु मसीह ने कहा, ఏం చూస్తానికి వెళ్ళారు మీరు అరణ్యానికి, जंगल में क्या देखने गए, ఎవరుని చూస్తానికి వెళ్ళారు మీరు किसको అరణ్యానికి देखने गए? అని యేసు అడిగాడు. ऐसे यीशु मसीह ने पूछा। వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకన్నా బుద్ధి ఉండొద్దు, उनके पास तो बुद्धि नहीं है, आपके पास तो बुद्धि है ना, మనకన్నా బుద్ధి ఉండొద్దు. हमारे पास तो बुद्धि है ना। అయ్యా హెచ్చరించు, प्रभु सावधान करो, నువ్వు హెచ్చరించు. आप सावधान करो। పౌలు గారు అపోస్తుల కార్యం చదవండి, హెచ్చరించాడు 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 తర్కించాడు అంటారు పిల్లలు. देखिए पौलुस का जो प्रेरितों के काम है उसको पढ़िए, वहां लिखा है सावधान किया था, ఆయన सावधान किया। వరదలో కొట్టుకోవడం పంట పక్కన కొట్టుకోవాలి వాళ్ళు కూడా. जैसे बाढ़ में बहते जाते हैं वैसे नहीं भागो। ఆయన 2 సార్లు వెనక్కి తిరుగుతాడు, 2 సార్లు ముందు తిరుగుతాడు. वो पास्टर जी 2 बार पीछे मुड़ेंगे, 2 बार आगे मुड़ेंगे। కాసేపు పెద్దగా పాడమంటాడు, కాసేపు చిన్నగా పాడమంటాడు, थोड़ी देर तेज की चिल्ला के गाओ बोलेंगे, थोड़ी देर धीमे కాసేపు से गाने కూర్చోమంటాడు, కాసేపు లేకమంటాడు. थोड़ी देर बैठने के लिए कहेंगे, थोड़ी देर उठने ఈ के लिए టైం कहेंगे। పాస్ ఫాల్తూ టైం ఖతం అయిపోయింది పిల్లలు. ये टाइम पास करना, ये फालतू समय खत्म हो गया। ఇసిపోయాడు దేవుడు చూచు. परमेश्वर देख देख के तंग आ బండ गया। సందుల్లో నుంచి చూస్తున్నాడు, వివేకము కలిగిన వాడు ఎదికేవాడు ఎవడు ఉండారా అని. चट्टान से देख रहा है कोई बुद्धिमान है या नहीं। నా ఉద్యానవనం పాడైపోతుంది, मेरी बारी खराब हो रही నా है, ఉద్యానవనం పాడైపోతుంది. मेरी बारी खराब हो रही है। పిల్లారా, प्रियो, మీకు మీరు ఎట్ట మీకు నిమ్మలంగా ఉందో నాకు తెలియదు కానీ आप किस तरह शांत से हो मुझे तो नहीं पता। నాకైతే చాలా బాధేస్తుంది. मेरे को तो बहुत दुख हो रहा है। ఎవరిని చూసి? किसको देखकर? రోజు వచ్చి వాక్యం విని మంచిగా ఎదిగే వాళ్ళని చూసి కాదు. रोज आकर वचन सुनकर अच्छे से बढ़ रहे हैं उनको देखकर नहीं। మీరు ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. आप बढ़ रहे हो, मैं विश्वास करती ఇప్పటికీ हूँ। నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ప్రియులారా. अभी भी नाम मात्र
विश्वासी हैं प्रियो, సచ్చిన వాళ్ళకు పూలేసేవాళ్ళు, సచ్చిన వాళ్ళకి దండలేసేవాళ్ళు, సచ్చిన వాళ్ళకి దండం పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు పాస్టర్లు, మన విశ్వాసులు. ऐसे पास्टर अभी भी हैं जो मरे हुए लोगों के सामने फूल डालते వాళ్ళు हैं, చూస్తే मोमबत्तियां जलाते हैं, हाथ దేవుడు जोड़ते हैं। దేవుడు కోప్పడ్డా? क्या उनको देखेंगे तो प्रभु को क्रोधित नहीं होगा? సత్యం ఏది అక్కడ? सच्चाई कहाँ पे है? वहाँ पे సత్యం ఏది? कहाँ है ఆ सच्चाई? ఉద్యానవనం క్రమం లేకుండా పోతుంది. वो बारी नियम के अनुसार नहीं है, అందుకే అంటున్నాడు నా ఉద్యానవనం మీద విసురుడి, इसलिए कहता है मेरी बारी में बहे, ఆ గాలి రావాలి, वो हवा आनी चाहिए, ఉత్తర వాయువు రావాలి, उत्तर वायु आनी దక్షిణ चाहिए, వాయువు రావాలి. दक्षिणी वायु ఆ आनी चाहिए। గాలికి ఏమో తెలుసా, तब उस हवा को పెద్ద क्या పెద్ద हो? చెట్లు ఇరిగిపోతాయి, उस हवा से बड़े बड़े पेड़ टूट जाते हैं, కార్లు కూడా లెగిసి పైకి వెళ్ళిపోతాయి. कार भी ऊपर को उड़ जाते हैं। ఇలారా प्रियो, అది ఏమిటి అనుకున్నారు? బలమైన పరిశుద్ధాత్మ శక్తి वो ప్రియుల. क्या है? सामर्थ्य परमेश्वर की पवित्र आत्मा। ఇంకేమంటున్నారు తెలుసా? और क्या कहता है? ఇంకేమంటున్నాడు చూడండి, देखिए और क्या దాని कहता है? పరిమళములు వ్యాపింపజేయుడి. जिससे उसकी सुगंध फैले। ఏమంటున్నాడు? क्या कहता है? దాని పరిమళములు उसकी सुगंध, అంటే ఆ గాలి విసిరినప్పుడు जब वो हवा बहेगी, నిజంగా ఆ తోట వికసించి పూలతో ఇచ్చుకుని ఉంటే सच में वो बारी में पौधे जो हैं, फूल जो हैं खिले रहेंगे तो ఆ దారిని వెళుతున్న వాళ్ళకి ఆ గాలి ఆహా ఎక్కడెక్కడ తోట ఉందిరా, మల్లెపూల తోట, కనకాంబరాల తోట, బంతి పూల తోట ఉందిరా, బా ఎంత మంచి వాసన వస్తుందిరా. उस जगह से कोई होकर निकलेगा तो वो सुगंध लेकर कहेगा यहाँ पे फूलों की अच्छी बाग है करके बोलेंगे। ఒకప్పుడు మన నుంచి చందాల వాసన వచ్చేది. एक समय हमारे अंदर से गंदी बदबू आती थी। ఏంటిది? పాప బదులు పాపగా ఆ వాసన, कौन सी बदबू? పాప पाप వాసన. की। ఇప్పుడు अब ఆత్మీయ సుగంధ, आत्मिक सुगंध, మంచి ఇత్తరం. अच्छा इत्र। ఒక స్త్రీ ఏం చేసింది? एक स्त्री ने क्या करा? యేసు ఇంట్లో ఉండడం తెలిసింది, उसको पता चला यीशु मसीह एक घर में है, సమయం బానిలా, उसने समय को नहीं जाने दिया। అందరూ మగవాళ్ళు అక్కడ ఉంది. वहां पे सिर्फ सब पुरुष ही थे। ఆ రోజుల్లో उन दिनों में మగవాళ్ళని వేరు వాళ్ళని, మగవాళ్ళని ఆడవాళ్ళని వేరుగా ఉంచేవాళ్ళు. उस दिनों में पुरुषों को स्त्रियों को अलग अलग रखा जाता था। అయినా ఆ నియమాన్ని దాటుకుని వెళ్ళిపోయింది, फिर भी उस नियम को तोड़कर वो ఆ स्त्री, ఆచారాన్ని దాటుకుని వెళ్ళిపోయింది. उस नियम को तोड़ के चली गई, उस परंपरा తన को దగ్గర तोड़ के అత్తర चली గుడ్డ गई। ఉంది, उसके पास इत्र था, అత్తర గుడ్డ ఉంది. इत्र की शीशी ఈ थी। అత్తర గుడ్డ ఎక్కడ పెడతారు తీసుకెళ్లి? इत्र की शीशी को कहाँ रखते हैं पता है? ప్రత్యక్ష గుడారంలో తీసుకెళ్తారు. मेल मिलाप वाले तंबू में लेके కానీ जाते हैं। ఈయనే ప్రత్యక్ష గుడారం, लेकिन यही मेल मिलाप वाला तंबू ఈయనే है, ధూపద్రవ్యము, यही धूप है, ఈయనే దీపస్తంభము, यही दीपक का ఈయనే खंभा है, బలిపీఠము, यही वेदी है, ఈయనే గంగాళ, यही ओदी है, ఈయనే కరుణాపీఠము, यही दया का ఈయనే आसन है, మందసము. यही संदूक है। ఆ యొక్క అద్దులు దాటుకుపోయి పగలగొట్టేసి ఆయన మీద పోసి ఆ ఏడుస్తూ ఆ ఏడుపుతోటి తన ఎంట్రుకలతోటి తన పాదాలు కడుగుతుంది. उन सबको पार करके उस सूत्र को तोड़ा, उसके पांव पर डालकर अपने बालों से रोते हुए पांव को पोंछने लगे। అర్థం లేని వ్యర్థమైనటువంటి అపోస్తులు అన్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇదేమన్నా పేదలకి తమ్ముకుంటే ఎంత బాగుండు అని చెప్పి అన్నారు. जिसको अर्थ नहीं पता, वो व्यर्थ जो प्रेरित लोग थे, उन्होंने कहा क्यों इसको इस तरह बेकार किया, अगर बाहर बेचते तो अच्छे पैसे मिलते। ఎందుకు? क्यों? దేవుడికి ఇచ్చేటిని మేము వ్యర్థం అనుకుంటాం, हम प्रभु को जो देते हैं उसको सोचते हैं व्यर्थ దేవుని में दिया। సేవకి ఇచ్చేటిని వ్యర్థం అనుకుంటాం, प्रभु को सेवा के लिए जो देते हैं ये भी व्यर्थ దేవుడి में दिया सोचते हैं। సేవకి ఇచ్చేటిని లెక్కలు వేసుకుంటాం, కానీ బయట అయితే అరే ఖర్చు పెట్టరా, ఇప్పుడు ఖర్చు పెడితే ఇంకెప్పుడు ఖర్చు పెడతారా మనం प्रभु की सेवा के लिए जब पैसे देते हैं उसको हम गिनते हैं, लेकिन లెక్కలు వేసుకుంటాం. गिनते हैं जब बाहर खर्च करते हैं तो कहते हैं अरे क्यों गिनते हो, अच्छे से डब्बू खर्च करो, एंजॉय డబ్బులు ఎందుకు करो। సంపాదిస్తాం రా, पैसे क्यों कमाते हैं? అరే ఇప్పుడు ఎందుకే కదరా, इसीलिए तो कमाते हैं, పెట్టేసాయి, खर्च करो। ఇప్పుడు కాదు ఇంకెప్పుడు. अभी नहीं करोगे तो कब करोगे? కానీ దేవుడు ఎందుకు చూస్తారు కదా, लेकिन जब प्रभु के पास आते हैं तो లెక్కలు गिनती गिनते हैं। ఇలా జాగ్రత్త గమనించండి. प्रियो ध्यान दीजिए, పరిమళ సువాసన ఉందా? सुगंध है, ఉందా పరిమళ సువాసన? सुगंध है क्या? చూడండి ఏమంటున్నాడు, देखिए क्या कहता है, దాని పరిమళ సువాపలు వ్యాపింపజేయుడి. उसकी सुगंध को फैलाओ। దాని అంటే उसकी मतलब నా ఉద్యానవనం మీద విసురుడి, ఆ విసిరిన గాలి పరిమళ సువాసనలు వ్యాపింపజేయుడి. అంటే ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం మారిపోతాం. मतलब मेरी बारी पे बहे, जब वो वायु बहेगी तो उसको फैलाना है, पवित्र आत्मा आएगी तो उसको फैलाना है, మారిపోతాం. तब हम बदल जाएंगे। నెల క్రితం మనం చూసినోళ్ళు जो हमें 1 महीने पहले देख चुके हैं, ఏంటి చాలా మార్పు వచ్చింది నీకు, अरे तुम्हारे अंदर तो बहुत बदलावट आ गया, అప్పుడు లాగా లేవే, तुम पहले की तरह नहीं हो। అప్పుడు నీకు లోకం బాగా ఆనందంగా ఉండేది, तब आपके लिए संसार बहुत आनंदित था, ఇప్పుడు ఏంది అసలు నీకు లోకం అంటే అసలు ఇట్లుండదు మనిషి, అసలు నువ్వు अब संसार तुम्हें कुछ भाता ही नहीं है, అసలు तुम ऐसे తనుకాలేదు कैसे? నిన్ను, నేను मैंने कभी सोचा नहीं था तुम ऐसे తనుకాలేదు होगे, నిన్ను. कभी नहीं सोचा था। ఇంకేముందిలే అమ్మ లోకం ఇది అంత వద్దు, నేను దేవుళ్ళో కొంచెం బాగా ఎదుగుదాం అనుకుంటున్నాను. तब हम कहते हैं कि अब मुझे संसार ये कुछ नहीं चाहिए, सिर्फ प्रभु में आगे बढ़ना है। ఎందుకని क्यों? ఆ గాలి వచ్చేసింది మన మీద, क्योंकि वो हवा हमारे ऊपर आ गई है, మన మీదకి వచ్చేసింది గాలి. हमारे ऊपर आ गई
रही है वो हवा, ఆ పరిమళ సువాసనలో వెదజల్లుతుంది. वो सुगंध फैला रहा है। ఇలారా प्रियो, క్రమమైనటువంటి చెట్టుని మాలి ఏం చేస్తాడంటే కట్ చేస్తా ఉంటాడు, తెలుసా మీకు? जो नियम से बढ़ते हैं उन पौधों को, उन पेड़ों को माली जो है अच्छे से నువ్వు काटता है। చుట్టూరు మొక్కలు పెంచుకొని చక్కగా ఆ యొక్క ఆ ఉద్యానవనంలాగా చక్కగా పెంచుకుంటున్నావు అనుకో, अगर समझ लीजिए आप बाग में की तरह अपने घर के सामने अच्छे से पौधे बढ़ा रहे हो, మాలి ఏం తెలుసా, तो माली क्या करता है, ఆ ఎక్స్ట్రా పెరిగిన వాటిని ఇట్లా కట్ చేస్తా ఉంటాడు, जो एक्स्ट्रा फैले हुए होते हैं उनको काटता रहता है, కట్ చేస్తా ఉంటాడు. काटता रहता है। ఎందుకు కట్ చేస్తాడో తెలుసా? क्यों? కరెక్ట్ అంటే చూడటానికి ముచ్చటగా ఉంటాది, कोई भी देखे तो उन्हें सुंदर लगे, इसलिए చూడటానికి ముచ్చటగా ఉంటాది. देखने के लिए सुंदर लगे। కొన్నాళ్ళకి कुछ दिनों के बाद అటు ఒక కొమ్మ అట్టెల్లుద్ది, दाहिनी ओर से एक और डाली बाहर निकलती है, పెరుగుతూ పెరుగుతూ बढ़ते बढ़ते, ఇటు ఒక కొమ్మ ఎల్లుద్ది, और दूसरी तरफ दूसरा डाली, ఇటు ఒక కొమ్మ ఎల్లుద్ది. और एक तरफ दूसरी डाली। అప్పుడు మాలికి యజమానుడు అనుకుంటాడు, तब मालिक सोचता है అరే కొంచెం సరి చేయాలరా. इसको थोड़ा ठीक करना है। కొన్నిసార్లు దేవుడు సరి చేస్తా ఉంటాడు, कई बार परमेश्वर भी हमें ठीक సరి करता रहता చేసినప్పుడు है। కొంచెం బాధ వేస్తుంది. जब हमें ठीक करता है तब हमें दुख होता है। ఒకసారి చిన్న పిల్లడంట एक बार छोटा बच्चा, ఒక పడవ, కాగితం పడవ చేసుకున్నాడు. उसने कागज से नाव बनाया, కాగితం పడవ कागज से नाव। చిన్నప్పుడు మనం చేసుకుంటాం. बचपन में हम भी बनाते थे। అతను ఆ చెరువులో వదిలిపెట్టాడు, उसने तालाब में छोड़ दिया, చెరువులో వదిలిపెట్టాడు. तालाब में छोड़ दिया। అది మెల్లమెల్లగా లోపలికి వెళ్తుంది. धीरे धीरे वो अंदर को जा रहा था। ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. वो बच्चा रोने लगा। అప్పుడు ఒక అతను అటు వెళ్తున్నాడు, दूसरी ओर से एक आदमी जा रहा था। అంకుల్ నా కాగితం పడవ లోపలికి వెళ్తుంది అంకుల్, కొంచెం నా పడవ నాకు ఇస్తావా అన్నాడు. उस बच्चे ने कहा, अंकल अंकल मेरा नाव जो है अंदर को जा रहा है, मेरा नाव मुझे दे दो। బేటా ఇప్పుడే ఇస్తాను, बेटा मैं अभी देता हूँ, रुक ఇప్పుడే जाओ, ఇస్తాను. अभी देता అది हूँ। ఇంట్లో రాయి తీసుకున్నాడు. इतना बड़ा पत्थर लिया। అంకుల్ ఈ రాయి తీసుకున్నావేంది అంకుల్ అన్నాడు. अंकल आपने पत्थर क्यों लिया? అరే నీకు తెలియదురా, నీ పడవే కదా నీకు కావాల్సింది, आपको नहीं पता बेटा, आपको आपका नाव चाहिए నీ ना, పడవ నీకు కావాలి. आपका नाव आपको चाहिए। కావాలంకుల్ రాయి తీసుకున్నావేది అంకుల్. आपने तो पत्थर ले लिया अंकल, అరే నీకు అర్థం కాదు ఉండరా, आपको पता नहीं बेटा, ఈ चुप हो जाओ। రాయి తీసుకుని ఆ ధరని వేసాడు. इस पत्थर को लेकर नाव के उस ओर ఈ फेंक दिया, పిల్లవాడు ఏడుస్తున్నాడు, और ये बच्चा रो रहा అంటే था, నా పడవను పాడు చేయబోతున్నాడు అంకుల్ అని. अंकल मेरे नाव को खराब करने जा रहा है। ఈయనేమో ये तो ఆ పడవ అటు రాయి వేస్తే అలలకి కొట్టుకుంటూ ఆ రాయి తీసే కొద్దీ ఆ పడవ అలల కొట్టుకుంటూ రోడ్డుకు వచ్చేసింది. जब वो पत्थर नाव के उस पार फेंकने लगा तो पानी जब बहने लगा इस तरफ, उस लहर से ये नाव धीरे धीरे इसके पास आ गया। కొన్నిసార్లు మనం సరైన దైవదోషం ద్వారా కొన్ని మాటలు మాట్లాడితే దైవదోషం మీద మనకు కోపం వచ్చింది, कई बार हमें ठीक करने के लिए प्रभु के दास के द्वारा प्रभु जब हमसे बातें करता है तो हमें गुस्सा आता है, మనకు కోపం వచ్చింది. गुस्सा आता है। ఏంటని ఇట్లా మాట్లాడాడు, क्यों इस तरह बातें किया, ఎందుకండి क्यों అట్లా అనుకుంటాం మనం. ऐसा सोचते हैं हम? అనుకోబాకండి పిల్లారా, ऐसा मत सोचिए प्रियो, అనుకోవద్దు. ऐसा मत सोचिए। పరిశుద్ధాత్ముడు మనల్ని చక్కగా పెంచాలనుకుంటున్నాడు. पवित्र आत्मा हमें अच्छे से बढ़ाना నీ चाहता యొక్క है। క్రియలు, నీ యొక్క మంచి ఆత్మీయత అనే పరిమళ సువాసన ఎదజాలనుకుంటున్నాడు. आपकी क्रियों के द्वारा अच्छा सुगंध फैलाना चाहता है। చూడండి, ఇల్లంతా ఇత్తడితో నిండిపోయి వాసన పడుతున్నాడు, देखिए वो पूरा घर इत्र से भर गया और अच्छी सुगंध आने लगी, మంచి వాసన పడుతుంది, अच्छा सुगंध, మంచి వాసన. अच्छा सुगंध। ఏమనుకుంటాం, क्या सोचते हैं? పీల్చుకోవాలనుకుంటాం, उसको और सूंघने के लिए सोचते हैं, పీల్చుకోవాలనుకుంటాం. और सूंघने के लिए सोचते మీరు हैं। ఎప్పుడన్నా లెట్రిన్లు ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కన లెట్రిన్లు ఉంటాయి, బాత్రూమ్ లెట్రిన్లు ఉంటాయి, ఆ ముందుగా వెళ్తారు ఎప్పుడన్నా మీరు? कभी भी आप देखें सड़क पर शौचालय होता है तो क्या उसी के बगल से होकर जाते हैं? ఆ వెళ్ళేటప్పుడు ఇట్లా మూసుకుంటారు, अगर वहीं से जाना पड़ेगा तो आप अपने नाक को बंद करके जाते ఇట్లా हैं, మూసుకుని వెళ్తారు. ऐसे बंद कर कर एकदम पार हो ఈ जाते हैं, శ్వాస కూడా బంద్ చేస్తారు. अपने सांस को भी लेना बंद कर देते అటు हैं। వెళ్ళిన తర్వాత उससे पार होने के बाद పోయిందా వాసన పోయిందా, तो लंबी सांस लेते हैं और सोचते हैं कि चलो बदबू चली వాసన गई, పోయిందా. बदबू चली गई। మరి నువ్వైతే అట్లా అంటున్నావు, आप इस तरह बोल रहे हो। అక్కడే పని చేసేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడు ముక్కు మూసుకున్నారా? वहां पे काम कर कर वहीं पे रहने वालों ने कभी इस तरह अपना नाक बंद किया है क्या? ఇక్కడ మూసుకున్నారా? बंद किया? మూసుకోదు, नहीं किया, ఇప్పుడు అలవాటు అయిపోయింది. क्योंकि उनको आदत पड़ गई। కొంతమంది పాపం అలవాటు అయిపోతుంది. कई लोगों के लिए पाप भी आदत हो जाती పాపం है। అలవాటు అయిపోయి మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, पाप आदत पड़ जाती है, कितना भी हम बताएं समझ में नहीं వాళ్ళకి आता, అర్థం కాదు. समझ में नहीं आता। అర్థమైంది మీకు? समझ में आ रहा है आपको? ఎప్పుడైతే ఈ ఉద్యానవనం మీద ఉత్తర వాయువు దక్షిణ వాయువు విసురుద్దో, जब बाग के ऊपर उत्तरी वायु दक्षिणी वायु बहेगी, తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు, जो खोया हुआ पुत्र था उसने क्या सोचा? వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు, घर छोड़कर जाते समय क्या सोचा था? నాస్తి, मेरी संपत्ति నాది, मेरा है, అంతా నాది. सब कुछ मेरा है। తండ్రి అంట, पिता, అన్నంట, ये भाई है, హ్యాట్ వెళ్ళిపోయాడు. ऐसा कहकर चला गया। ఏం చేశాడు, क्या किया उसने? ఓ ఆస్తిని పిచ్చడు ఖర్చు अपनी పెట్టాడు. संपत्ति को खुल्लम खुल्ला खर्च कर పందులు दिया। తినే పొట్టు తిన్నాడు. सुअर जो भूसा खाता है वो खाना पड़ा। అప్పుడు విసిరింది ఉద్యానవనం మీద గాలి. तब बाग
आग के ऊपर बही हवा, అప్పుడు విసిరింది. तब हवा चली, అప్పుడు అనుకున్నాడు, तब सोचा అయ్యో నా తండ్రి దగ్గర ఎంతమంది కూలి వాళ్ళు ఉన్నారు, मेरे पिता के पास कितने नौकर चाकर నేను हैं, వెళ్తాను ఇప్పుడే. मैं वहां నేను जाऊंगा, వెళ్తాను. अब जाऊंगा। అయ్యా నీకు విరుద్ధంగాను పరలోక తండ్రికి విరుద్ధంగాను నేను పాపం చేశానయ్యా, హే ఒక పితా, కూలివాడిగా పెట్టుకోవాలి. हे पिता, मैंने आपके और परमेश्वर के विरुद्ध गलत किया है, का दास की तरह मुझे रख लो। విసిరింద గాలి. हवा चली उसके ऊपर। ఇలా గాలి లేకే క్రైస్తవ సంఘాలు పాడైపోతున్నాయి, కాపర్లు పాడైపోతున్నారు. बिना हवा के ही पासवान लोग, विश्वासी लोग, कलीसिया जो है खराब हो रही है। అందుకని పౌలు గారు కన్నీళ్లు విడిచి ఆ సంఘాల కొరకంట దివాలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారు. इसलिए पौलुस जो है उन कलीसियाओं के लिए दिन रात आंसू बहा बहा कर प्रार्थना करता है। సంఘముల యొక్క ఏమన్నా అక్కడ चिंता, సంఘముల యొక్క చింత నన్ను బాధిస్తుంది, కలదు అన్నాడు. कलीसियाओं की चिंता मुझे सताती है करके कहता है। क्यों? ఎందుకంట क्यों? పాడైపోతుంది. क्योंकि खराब हो जा रही ఇంకో మాట है। అన్నాడు, और एक और बात कही है, నేనేది సువార్త అందించానో मैंने जो जो सुसमाचार सुनाया है, ఆ సువార్త గాక बिना वही सुसमाचार के ఇంకేదైనా విరుద్ధ సువార్త దేవదూతలకు చెప్పే మీరేనొద్దు. इसके विरुद्ध स्वर्गदूत भी आके तुम्हें बताए तो मत सुनो। ఇంకో మాట అన్నాడు, और एक और बात कही నేను है, పోయి నాకు తోడేళ్లు వస్తాయి అన్నాడు. मेरे जाने के बाद लोमड़ियां आएंगी, తోడేళ్లు వస్తాయి అన్నాడు. लोमड़ियां आएंगी करके कहा చూసారా है। ప్రియులారా, देखा प्रियो, ఎంత శ్రద్ధ అని సంఘం మీద. कलीसिया के प्रति कितनी श्रद्धा है। సంఘం అంటే నువ్వే, कलीसिया मतलब आप ही हैं, అవయవ నిర్మాణమే, अंगों का निर्माण ही है, అవయవ నిర్మాణమే సంఘం. अंगों का निर्माण ही कलीसिया है। ఏదో రాళ్లతో కట్టుకున్నది మనం వానకి వానకను గాలికను ఒక 100 మంది 200 మంది కూర్చోడానికి ఒక ఆ స్థలం అంతే. बस पत्थरों से हम एक कमरा बनाते हैं, एक चर्च बनाते हैं, सिर्फ हवा से, बारिश से, धूप से बचने के लिए। ప్రార్థనా మందిరం, सिर्फ वो प्रार्थना का मंदिर ఆడికి है, వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, वहां जाकर हम प्रार्थना करते हैं, ప్రార్థన కోసం కట్టించుకుంటాం. प्रार्थना के लिए हमने అసలు बनाया సంఘం है। అంటే ఎవరండి? कलीसिया मतलब कौन है? నువ్వు నేనే. आप और मैं। ఆధ్యాత్మిక ఇవి నిర్జీవమైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. ये निर्जीव पत्थर नहीं है, जीवित पत्थर है। పేతురు గారు అన్నారు ఈ మాట. पतरस ने कही है ये बात। ఆ దానితో మందిరం కట్టాలంట. उससे हमें मंदिर बनाना चाहिए, ఆ సజీవమైన రాళ్లతో మందిరం కట్టాలంట. जीवित पत्थरों से मंदिर बनाना चाहिए। కట్టుకుంటా ఉండు నువ్వు, बनाते रहो आप, కట్టుకుంటా ఉండు. बनाते रहो, ఒక్కొక్క ఈటే, एक एक ईंट, ఒక్కొక్క రోజు एक एक दिन। లాక్డౌన్ లో लॉकडाउन में మార్చి 22 నుంచి मार्च 22 से लेकर ఈ రోజు వరకు आज के दिन तक దాన్ని చాలా మంది చక్కగా వస్తున్నారు. बहुत से लोग अच्छे से आ रहे हैं। ప్రతిరోజు చూస్తున్నాను. हर दिन मैं उनको देख रहा हूँ, వాళ్ళని చూసి నాకు ఆనందం వేసింది. उनको देखकर मैं आनंदित हो जाती हूँ। ప్రతిరోజు हर दिन 22వ తారీఖు నుంచి 22 तारीख से लेकर ఇప్పటి వరకు अभी तक ప్రతిరోజు వాళ్ళని చూస్తున్నా. हर दिन मैं उसको देखता हूँ। కొంతమంది और कुछ लोगों को వెళ్తే రేపు రారు, आज आते हैं, कल नहीं आते हैं, రేపొస్తే ఎల్లుండి రారు. कल आएंगे तो परसों नहीं आएंगे। ఎందుకంటే क्यों? అయ్యే విన్నాగా. क्या करना, सुनते तो అంటే हैं। ఆ రుచి వాళ్ళకి లేదు పాపం. मतलब वो स्वाद उनके पास नहीं है। చాలా మంది చూడండి, ఏ కూరన్నా వండు बहुत लोगों को देखिए, कुछ भी सब्जी बनाओ, తేడాగా. खा के बोलते हैं अच्छा नहीं है, నీకు జీమే జీ పోయింది, इसके जीभ में स्वाद ही नहीं रहा, నీకు పోయింది, అసలు స్వాదిష్ట పోయింది. चला गया स्वाद। దేవుని వాక్యం వినే స్వాదిష్ట పోయింది. प्रभु का वचन सुनने का स्वाद ही नहीं है उसके అందుకే अंदर। మన్మర్జీ, इसलिए मन मर्जी, మన్మర్జీ मन मर्जी అంటే నా ఇష్టం. मतलब मेरी मर्जी। जो चाहूं मैं करूं, वो चाहूं मैं करूं, मेरा मर्जी. అంతేగా, ऐसा ही है ना, ఇష్టం. अपनी मर्जी। ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్, मैं स्ट्रीट डांसर हूँ, ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్. मैं स्ट्रीट डांसर हूँ। గాలి తిరిగేవాడు ఏం చేస్తాడు? जो हवा में ऐसे आवारा की तरह घूमता है वो क्या రోడ్ करता है? రోమియో ఏం చేస్తాడు? रोड रोमियो क्या करता है? అడిష్టం. उसकी मर्जी। ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్, वो स्ट्रीट डांसर है, ఇష్టం. उसकी मर्जी। అంతే. ఒక ఉద్యానవనంగా ఉన్నావా? क्या एक बारी की तरह ఒక हो? క్రమమైన జీవితం ఉందా? क्या नियम वाला जीवन है? పరిమళ సువాసనలు ఉన్నాయా? क्या सुगंध है आपके अंदर? తర్వాత ఆ గాలి నీ మీద ఇస్తాను అనుకుంటున్నావా? वो हवा आपके ऊपर बहनी है करके आप चाहते हो? ఇంకా చూడండి ఇంకేమంటున్నాడు. और क्या कहता है देखिए, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. मेरा प्रेमी अपनी बारी में आए। ఇష్టం. इच्छा, ప్రభువా, हे प्रभु, వాక్యమైన దేవుడు, वचन रूपी ఆ परमेश्वर, వాక్యం నాలోకి రావాలి. वो वचन मेरे अंदर आना है ఆ प्रभु। వాక్యం నీలోకి వచ్చినప్పుడు जब वो वचन आपके अंदर आता है, దేవుళ్ళు అంట. हम प्रभु हो जाते हैं, అర్థమైందా? దేవుళ్ళు అంట మనం. हम ईश्वर हैं। బైబిల్ రాసిన ప్రియులారా, बाइबल में ये बात लिखा हुआ है। ఆ వాక్యం మనలోకి వచ్చి वो वचन हमारे अंदर आता है, మనలో ఉన్నటువంటి పాపం గందకి అంత తీసేసుకుంటే, हमारे अंदर के हर पाप और गंदगी को जब हम निकाल लेंगे, తీసేసుకో, निकाल लो, తీసేసుకో. निकाल लो, రోజు रोज, ప్రతిరోజు हर दिन, ఇంటి వాక్యం ఉన్నప్పుడల్లా, जब भी वचन सुनते हो, అయ్యా प्रभु ఈ లోపం నాలో ये कमी है मेरे ఒక अंदर, లేకపోతే अगर नहीं है तो వందనాలు అయ్యా, धन्यवाद నేను प्रभु, ముందే తీసేసుకున్నాను. मैंने पहले ही इसको निकाल दिया। స్తోత్రం నాయన. धन्यवाद प्रभु, ఈరోజు నాలో అది లేదు నాయన. आज के दिन मेरे अंदर ये कमी नहीं है, ఉంటే अगर है तो తీసేసుకో. निकाल दो। నేను నీకు పరిమళ సువాసనగా ఉన్నానా? क्या मैं आपके लिए सुगंध हूँ? ఏమన్నాడు ఒకసారి యూదా ఇస్కరియోతు గురించి? क्या कहा एक
एक बार यहूदा इस्करियोती के बारे में। అందరు పరిశుద్ధులు కాదు, ఇక్కడ అపవిత్రులు ఉన్నాడు అన్నాడు. सब पवित्र नहीं है, यहाँ पे अपवित्र भी है करके ఎవరు कहा। అపవిత్రుడు? कौन है वो अपवित्र? యూదా ఇస్కరియోతు. यहूदा इस्करियोती। ఇంకేమన్నా తెలుసా? और क्या कहा? నువ్వేం చేయాలి చెయ్యి అన్నాడు. तुम जो करना चाहते हो करो, క్రమం లేదు అతనికి. क्योंकि उसके अंदर नियम नहीं है। తన ఇష్టం, उसकी मर्जी, తన ఇష్టం. उसकी मर्जी। ఎందుకంటే ముందే మాట్లాడి వచ్చేసాడు. इससे पहले ही वो बात करके 30 आ गया। నాణ్యాలకు మాట్లాడేశాడు. 30 दिनार में उसने बात करके आ యేసు गया। అంతర్యామి ప్రియులారా, यीशु मसीह अंतर्यामी ఏదో है प्रियो। కోట్రిలో జరిగింది ఎవరు తెలియదు అనుకుంటున్నాడు యూదా ఇస్కరియోతు. यहूदा इस्करियोती सोच रहा है जो कमरे में हुआ किसी ने नहीं देखा, किसी పిల్లి को नहीं पता। పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారంట. बिल्ली सोचती है मैं दूध पी रही हूँ, कोई मुझे नहीं देख रहा। పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారంట. बिल्ली दूध पीते समय सोचती है मुझे कोई नहीं देख रहा। అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది ప్రియులారా. ऊपर सीसीटीवी कैमरा है प्रियो। సీసీటీవీ కెమెరా ఉంది ప్రియులారా. सीसीटीवी कैमरा है प्रियो। ఫోటోలు లాగుతుంది, वो फोटो खींचता है, ఫోటోలు లాగుతుంది. फोटो खींचता है। అక్కడ ఉంటాయి. రేపు మనం చేసిన అక్కడ ఉంటాయి, हमने जो जो किया है वो सब वहाँ पे होंगे, అక్కడ ఉంటాయి. वहाँ पे होंगे। పాపం చేయొద్దు, पाप मत कीजिए, పాపం చేయొద్దు. पाप मत कीजिए ప్రియులారా प्रियो। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, నా ప్రియుడు मेरा प्रिय నా ఉద్యానవనకు ఏం చేయునుగాక. अपनी बारी में आए। నా ఉద్యానవనకు రావాలి, मेरी ही बारी में आना है। నా ఇంటికి రాయి, मेरे घर आ जाओ, నా ఇంటికి రాయి. मेरे घर आ जाओ। లుదియా ఏమంది? लुदिया ने क्या कहा? నేను విశ్వాసులను నమ్మితే నా ఇంటికి రండి, अगर मैं विश्वासी हूँ करके आप जानते हो నా तो मेरे ఇంటికి घर आओ, రండి. मेरे घर आओ। బెత్తాలతోటి కొట్టి ఇద్దరిని పౌలు శీలల్ని రాత్రి అంతా బాధి పడేసి చివరికి ఉదయాన్నే వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళి తెలుసా వాళ్ళు? पौलुस सिलास को दिन भर रात भर कोड़ों से मारा और जब छोड़ दिया गया तो वो कहाँ गए पता యాడికి है? వెళ్ళి చెప్పండి? कहाँ गए? లుదియా ఇంటికి వెళ్ళి. लुदिया के घर गए। ఎందుకో తెలుసా? क्यों पता है? లుదియా लुदिया దగ్గర ఆదరణ ఉంది, उसके पास जो है आदर करने वाला स्वभाव है, ఆదరణ ఉంది. आदर करने वाला ఎవరి దగ్గరికి स्वभाव। వస్తాడు యేసు ప్రభు? यीशु मसीह किसके पास आएगा? ఎవరి దగ్గరికి వస్తాడు? किसके पास आएगा? పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గరికి వస్తాడు? पवित्र आत्मा किसके पास आएगा? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల దగ్గరికే వస్తాడు. पवित्र आत्मा पवित्रों के पास ही మీరు आएगा। అనుకోబాకండి, आप ये मत అయ్యా सोचिए, నువ్వు వచ్చి నన్ను పరిశుద్ధుడు చెయ్యయ్యా. प्रभु आप आकर मुझे पवित्र करो। చాలా మంది ఏమంటారు తెలుసా? बहुत से लोग क्या कहते हैं पता అయ్యా है? నేను అపవిత్రున్నయ్యా, मैं तो अपवित्र हूँ, నేను అపవిత్రురాలునయ్యా. मैं तो अपवित्र हूँ। నువ్వు వచ్చి నన్ను పరిశుద్ధుడు చెయ్యి, आप आके मुझे पवित्र నువ్వు बनाओ, వచ్చి నన్ను పరిశుద్ధుడు చెయ్యి. आप आके मुझे पवित्र बनाओ। అప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, तो पवित्र आत्मा कहेगा మరి వాక్యం విని ఏం చేసావమ్మా నువ్వు? आपने वचन सुन के क्या किया? నువ్వు వాక్యం విని ఏం చేసావయ్యా? क्या करा आपने वचन सुनकर? నేను వచ్చింది పరిశుద్ధుని చేయటానికి. मैं आके आपको पवित्र నువ్వు बनाऊंगा। వాక్యం ఎందుకు ఇచ్చారయ్యా? वचन क्यों दिया गया है? ఆనాడు పెంతికోస్తు దినాన 120 మంది పరిశుద్ధులా అపరిశుద్ధులా? उस दिन 120 लोग जिनके ऊपर पवित्र आत्मा उतरी थी वो पवित्र थे अपवित्र थे? ఎవరి మీదకి వస్తాడు పరిశుద్ధాత్ముడు? पवित्र आत्मा किसके ऊपर उतरेगा? ఎవరి మీద? ఆయన తనకిష్టమైన వారి మీద. उसकी इच्छा के जो लोग हैं उनके ఎవరు ऊपर। ఆయనకి ఇష్టమైన వారు? कौन है उसकी इच्छुक? యేసు ప్రభు తనకి ఇష్టమైన వాడు. यीशु मसीह उसका इच्छुक है। తనకి ఇష్టమైన వాడు యేసు ప్రభు. यीशु मसीह उनका इच्छुक है। పరిశుద్ధాత్మ వచ్చేసాడు, पवित्र आत्मा आ गया, పరిశుద్ధ వచ్చేసాడు. आ गया। ఆ తర్వాత యేసు ప్రభు అన్నాడు, उसके बाद यीशु मसीह ने कहा నేను తండ్రి దగ్గరికి వెళ్ళి मैं पिता के पास నా जाकर తండ్రిని వేడుకుంటాను, अपने पिता से मांगूंगा, ఇదిగో మీకు ఒక సహాయకుడు వస్తాడు, आपके लिए एक सहायक आएगा, సత్య స్వరూపి ఆత్మ वो వస్తాడు. सत्य स्वरूप की आत्मा ఆయన आएगी। తనంతట తాను బోధించడు, वो खुद कुछ नहीं सिखाएगा, నా మాటలు मेरी ही बातों నా को మాటలు लेकर, బోధిస్తాడు. मेरी ही बातों को लेकर आपको बताएगा। ఇప్పుడు వాక్యం ఇను 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 అని దైవదాసుల్లో పరిశుద్ధాత్ముడు ఉండి వాక్యం ఇను 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 అంటే ఆ వాక్యాన్ని మన మనసు పొందుకోకపోగా పరిశుద్ధాత్ముడా నువ్వు వచ్చి నన్ను మార్చయ్యా. प्रभु का दास वचन सुनो 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 बदलो 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 करके आपको वचन बता रहे हैं, वो वचन ना सुनते हुए, बात को ना सुनते हुए, पवित्र आत्मा आप मेरे अंदर आ जाओ, आप मुझे बदलो करके कहते हैं। పగలంతా కష్టపడతాం. पूरे दिन भर हम मेहनत करते ఎందుకు? हैं। क्यों? ఈ పొట్ట కోసం, इस पेट के लिए, ఈ జానుడి పొట్ట కోసం, इस पेट के लिए, పిల్లలను పోషించుకోవటం. बच्चे का पालन पोषण करने के लिए। కష్టమైన నష్టమైన मुश्किल भी हो नष्ट भी हो, పగలంతా కష్టపడతాం. पूरे दिन भर मेहनत करते हैं। సాయంకాలం ప్రభు యొక్క పొలంలోకి వచ్చి కాసేపు కూర్చొని శాద తీర్చుకోండి, शाम को प्रभु की बारी में आकर थोड़ा तसल्ली पाइए, శాద తీర్చుకోండి. तसल्ली पाइए, మంచి మాటలు अच्छी बातें నా జీవితానికి मेरे जीवन को, నా జీవితానికి मेरे जीवन को ఓదార్చే మాటలు. तसल्ली देने वाली बातें। ప్రభువా प्रभु నిజంగా నాయన सच में నా పైకి విసురయ్యా, मेरे ऊपर बहा दो, నా పైకి విసురయ్యా, मेरे ऊपर बहा दो, రాయ్యా आ जाओ, రాయ్యా, आ जाओ, నీ ఉద్యానవనంగా ఉంటానయ్యా, मैं आपकी बारी रहूंगा, సరి अपने చేసుకుంటానయ్యా. आप को सुधारूंगा, నా ఉద్యానవనాన్ని చూసి నువ్వు ఆనందించాలి. मेरी बारी को देखकर आप आनंदित నా होना है, ఉద్యానవనంలో తిరగాలి నాయన, నువ్వు मेरी बारी में आप घूमना है प्रभु, ముచ్చట పడాలయ్యా. आपको इच्छा रखनी ఆ है मेरे अंदर आने ఉద్యానవనంలో के लिए। తిరుగుతున్నప్పుడు ఆ పూలు చూసి పూలు కోసుకొని బా భలే వాసన, उस बारी में घूमते समय फूलों को देखकर तोड़कर ఆ खुशबू लेकर చెట్టు बहुत ఆ अच्छा लगा कहना చెట్టును है। చూసి అంత ఆనందిస్తాడు. उन पौधों को देखकर कितना आनंदित होगा, మన జీవితాన్ని చూసి हमारे जीवन को भी ఎంత देखकर ఆనందిస్తాడు, बहुत आनंदित होगा, ఎంత ఆనందిస్తాడు. कितना आनंदित होगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है నా ప్రియుడు मेरा प्रेमी, నా ప్రియుడు मेरा प्रेमी తన ఉద్యానవనమునకు వేంచేయునుగా अपनी बारी में आए, వస్తాడు आएगा, వస్తాడు. आएगा। వచ్చినప్పుడు जब आएगा మనం తలెత్తుకుని ఉండాలి.
हम अपने सर को उठा के रहना చాలా चाहिए। మంది చూడండి बहुत लोगों को देखिए సంవత్సరాలు గడిచిపోయినా सालों सालों बीतते रहते నేను हैं, పాపినయ్యా मैं पापी हूँ, నేను मैं పాపినయ్యా पापी हूँ, ఏముందిలే అయ్యా क्या करूं प्रभु। అని పాపే ఇక वो पापी ही है, ఎప్పుడు చూసినా పాపే जब भी देखो कभी भी देखो మరి पापी ही है। పరిశుద్ధురాలు ఎప్పుడవుతాయ్యా ఎప్పుడవుతామ్మా पवित्र कब बनोगे फिर, ఎప్పుడవుతా कब बनोगे, ఎప్పుడవుతావు कब बनोगे। ఎప్పుడు చూసినా जब भी देखो నాలాంటి పాపి मैं पापी, నేను పాపినయ్యా मैं पापी हूँ। ఒకప్పుడు పాపిమే एक समय पापी ही थे, పాపిమే पापी ही थे। కానీ ప్రజెంట్ లో పాపి అంటే మరి ఆయన వచ్చినప్పుడు ఎట్లా పడతావా इस प्रेजेंट में वर्तमान में आप पापी हो तो क्या जब प्रभु आएगा आप उठाए నువ్వు जाओगे। ప్రజెంట్ లో నీలో పాపం ఉంది ఇంకా నాలో పాపం ఉంది ये भी वर्तमान समय में आप में मेरे अंदर पाप మరి है, ఎత్తపడతావా तो उठाए जाएंगे क्या, ఇంకేదైనా అవకాశం ఇస్తావా क्या एक और मौका मिलेगा। 7 ఏళ్ళు 7 साल, 7 ఏళ్ళు శ్రమల్లో 7 साल की ఇది तकलीफों में, ట్రైలే ये तो ट्रायल है, ఇది ట్రైల్ పార్టీ ये तो ट्रायल है। పిచ్చిని వేరుగా ఉంది पिक्चर और है వేరుగా ఉంది पिक्चर और। ఈ ట్రైల్ చూసే బాధపడుతున్నాం మనం ट्रायल को ही देखकर हम बहुत ట్రైల్ परेशान చూసి हो जाते हैं, బాధపడుతున్నాం बहुत दुखी ఇక हो जाते పిక్చర్ हैं। లోకి వెళ్తే ఉంటది अगर पिक्चर में जाएंगे तो पता चलेगा। ప్రియులారా प्रियो వందనాలయ్యా धन्यवाद, పరిశుద్ధురాలుగా చేసే ఉన్నాను मुझे पवित्र बनाया। ఒకప్పుడు ఈ పాపం ఉందయ్యా एक समय ये वाला पाप ఆ था, పాపం ఉంది वो పాप था, తీసేసుకున్నానయ్యా मैंने उसको निकाल लिया। అయ్యా నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా सच में आप महान प्रभु हो, అందుకే అంటున్నాడు इसलिए कहता है పరిమళ సువాసనలు వ్యాపింప చెయ్యి सुगंध को फैलाओ, ఆ పాపం అనే బొదుగు ఆ పాపం అనే వాసన తీసేసుకో पाप की दुर्गंध को निकाल दो। సువాసన सुगंध చూడండి సీట్లో బస్సులో సీట్లో కూర్చుంటాం देखिए, बस में हम सीट्स में बैठते हैं, ఒకళ్ళ దగ్గర ఒక పక్కన కూర్చుంటే ఎప్పుడు లెగవాలా అనిపించింది ये ऐसे कुछ लोग बैठ जाते हैं बगल में, ऐसा लगता है कि हम यहाँ से उठ जाएं, అబ్బా అసలు భరించలేదు बदबू सह नहीं पाते। కొంతమంది పక్కన కూర్చోండి और कुछ लोगों के बगल में बैठते हैं అసలు तो లెగబుద్దే కాదు उठने का मन ही नहीं करता। ఎందుకని क्यों, ఆహా अच्छी सुगंध అరే आती ఎప్పుడే है, బస్ స్టాండ్ వచ్చిందా ऐसा लगता है कि बस स्टैंड अभी आ गया, ఎప్పుడే బస్ స్టాండ్ వచ్చిందా अभी स्टेशन में आ गया मेरा। అప్పుడు అడుగుతాం तब हम पूछते हैं, నన్ను అడిగాడు ఒక అతను एक व्यक्ति ने मुझसे पूछा, నేను బయటకు వెళ్తేప్పుడు సాధారణంగా మనం కొంచెం ఏదైనా కొట్టుకుంటాం సెంట్ అనేది చెమట వాసన రాకూడదు क्योंकि हम बाहर जाते समय पसीने की बदबू ना आए करके सेंट या परफ्यूम लगा के जाते हैं। ఒక అతను నన్ను అడిగాడు एक व्यक्ति ने मुझसे पूछा, ఏమండి మీరు ఏం సెంట్ కొడతారండి आप कौन सा सेंट लगाते हैं। నాకు తెలియదు మా పిల్లలు తీసుకొస్తారని मैंने कहा मुझे नहीं पता, मेरे बच्चे लेके आते हैं। అదే వాసన ఉంది बहुत अच्छी खुशबू అప్పుడు आई నాకు है। అనిపించింది तब मुझे लगा ఈ వాసన ఇతనికి అంత ఆనందంగా ఉంటే इसकी खुशबू इस व्यक्ति को इतना आनंदित నా दिला रही है, ప్రభుకి ఆత్మీయ వాసన ఇంకెంత ఆనందంగా ఉంటుందో मेरे प्रभु के लिए आत्मिक सुगंध मिलेगी तो और कितना आनंद होगा, ఎంత ఆనందంగా ఉంటుందో और कितना आनंदित होगा। అదే ఇక్కడ అంటున్నాడు वही बात यहाँ कहता है, సలోమాను మహారాజులో ఉండి మాట్లాడుతున్నాడు ప్రభు सुलेमान राजा के अंदर रहकर प्रभु बात करता है, నా ఉద్యానవనకు వేంచేయి నేను రాయ मेरी बारी में बह आ जाओ प्रभु। ఉత్తర వాయువు दक्षिण ఆ ఉత్తర వాయువు ఏకంచుము हे उत्तरी वायु जाग, దక్షిణ వాయువు వేంచేయము दक्षिणी वायु నా चलिया, ఉద్యానవనం మీద ఇసురు मेरी बारी पर बह, నా దాని పరిమళ సువాసనను వెదజల్లాలని उसकी सुगंध फैलानी है నీ పక్క వాళ్ళ आपके बगल నీ के लोगों को, స్నేహితుడి आपके मित्रों के నీ ऊपर, డ్యూటీలో ఉన్న आपके नौकरी करने वालों के वहाँ। నువ్వు ఒక క్యాబ్ లో వస్తుంటే अगर आप कैब में आ रहे हैं నువ్వు ఆటోలో వస్తుంటే या ऑटो में आ रहे हो तो వాళ్ళకు కూడా కొట్టాలి उनको भी उस सुगंध నువ్వు लगनी దిగే चाहिए। తలికి ఆడు సువాసనతో నిండిపోవాలి जब आप उतरोगे उस सुगंध से वो भर जाना ఒకసారి चाहिए। పక్కన బైబిల్ చదువుతున్నాను సత్యం బస్సులో एक बार मैं बस में बैठकर बाइबल पढ़ रहा ఆ था, బైబిల్ చూస్తున్నాడు दूसरा व्यक्ति मेरे बाइबल को देख అతని रहा కోసమే था, పెట్టాను मैंने उसके लिए खोल के ही रखा। వేసుకొచ్చిన చెప్పాను उसने कहा यीशु मसीह के बारे में मुझे 5 बताओ। నిమిషాల్లో ఉంది టైం सिर्फ 5 मिनट था मेरे पास నేను टाइम, దిగాల मुझे उतरना था। 5 నిమిషాలు మొత్తం చెప్పేసి 5 मिनट में मैंने सारी बातें बता दी, పరిమళ సువాసన ఎదజల్లింది ఆయనకి सुगंध फैल गया उसके अंदर। నేను యేసుని నమ్ముకోవాలనుకుంటున్నాను उसने कहा मैं यीशु मसीह पर विश्वास करना ఇదిగో ఈ चाहता हूँ। బైబిల్ చదివాను ఈ రోజు मैंने ये बाइबल पढ़ा आज के నేను दिन। బైబిల్ పక్క మన తీసి పెడతా కొన్ని అంశాలు తీసి పెడతా పక్క చదవటానికి హిందీ బైబిల్ कई बार हिंदी बाइबल में खोल के रखता हूँ कुछ विषयों को, బస్ స్టాండ్ లో కూర్చుంటా నేను बगल वाले बैठकर देखें उसको। బస్ స్టాండ్ లో కూర్చుంటా बस स्टैंड में बैठता నా हूँ, పక్కన కూర్చున్నవాడు చూపిస్తా ఉంటాను मैं बगल में बैठे को दिखाने की तरह खोल के रखता हूँ। పిల్లారా प्रियो, నీవు ఒక ఆత్మను రక్షించడానికి పాటుపడు నీ పరిమళ సువాసన ఇతరులకు తగలాల आप दूसरों की आत्मा को कमाने के लिए मेहनत करो, आपका सुगंध दूसरों को लगना चाहिए, తగలాల लगना चाहिए। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन మనం ప్రార్థించాలి हम प्रार्थना करेंगे, ఉత్తర వాయువు ఏం తెంచుము हे उत्तरी वायु जाग, దక్షిణ వాయువు వేంచేయము दक्षिणी वायु चलिए, నా ఉద్యానవన మీద విసురుడి मेरी बारी पर बह, నా జీవితానికి మీద రాయ్యా मेरे जीवन के ऊपर आ जाओ, పరిశుద్ధం రా पवित्र आत्मा आ जाओ, దాని దాని పరిమళమును వ్యాపింపజేయండి जिससे उसकी सुगंध फैले। ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ జీవితం మారినప్పుడు దాన్ని ఇతరులకు నువ్వు చూపించు जब वो पवित्र आत्मा आपके ऊपर आती है, आपका जीवन बदल जाता ఆ है, दूसरों ప్రియుడు को తన दिखाओ। ఉద్యానమునకు ఏం చేయనుగాక मेरा प्रेमी अपनी बारी में आए। అని ప్రార్థన చేద్దాం आइए हम प्रार्थना करें। సర్వశక్తిమంతుడా हे सारे शक्तिमान, సర్వకృపానిధి सारी सृष्टि के कृपालु, సర్వోన్నత దేవా सारी पृथ्वी నీ भरे పాదాలకు परमेश्वर, వేలాది వందనాలు आपके चरणों को